హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన పాలకోవా చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా 1 లీటర్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోని లీటర్ పాలు యాడ్ చేసుకోండి. చూసారు కదా, పాలు బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనము అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మిగడ కట్టేస్తుంది. అందుకనేసి మిగడ కట్టకుండా అలా కంటిన్యూగా చిక్కగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఒకటే డైరెక్షన్లో ఏం అవసరం లేదు, ఎలాగైనా కలపచ్చు, కానీ మిగడ కట్టకుండా చూసుకోండి. అలా కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. అవసరం లేదు, ఎలాగైనా కలపచ్చు, కానీ మిగడ కట్టకుండా చూసుకోండి. అలా కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. 1 లీటర్ పాలు పావు లీటర్ అయిపోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో బెల్లం వేస్తున్నాను, 1 కప్పు. మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్. బెల్లం కూడా వేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. బెల్లంతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి ఎప్పుడు షుగర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. తప్పదు అంటే యాడ్ చేయండి, కానీ లేకపోతే బెల్లమే యాడ్ చేసుకోండి. ఇది పిల్లల కోసమే చేస్తున్నాను నేను. చాలా ఇష్టంగా తింటారు. చాక్లెట్లా ఉంటుంది కదా, చాక్లెట్ అని పెట్టండి, డెఫినెట్గా తింటారు. చూడండి, కొంచెం దగ్గరికి అయ్యింది కదా, ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. మనకు హల్వా చేస్తే ఎలా ఉంటుంది, థిక్గా, అంత థిక్గా రావాలి. చూసారు కదా ఎంత దగ్గరికి అయిపోయింది మొత్తం అంతా. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా కాస్త దగ్గరికి అవ్వాలి. అలా కలుపుతుంది. చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకొంచెం ఉంది కదా, చూడండి ఆయిల్ కూడా. ఇప్పుడు చూడండి, మొత్తం నెయ్యి మొత్తం అలా పైకి వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు నేను సపరేట్ బౌల్లో తీసేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా వచ్చేస్తాయి. ఈ మాత్రం మందం చేసుకోండి. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా మొత్తం మనం పెట్టేసుకోవాలి. చూసారు కదా, మన పాలకోవా రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్, ఎందుకంటే మనం బెల్లం వేసి చేశాను నేను. డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.